ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని మొదలుపెట్టారు. ఆ మాట వినగానే చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. ఆ గడ్డ మీద పుట్టినందుకు ఏమో. ఇప్పుడు సీతమ్మ గారిని తలుచుకుంటే 3 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయం గుర్తొస్తుంది. మా ఊరు ఎమ్మెల్యే గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మీదే ఊరమ్మా అని అడిగితే తూర్పు గోదావరి జిల్లా పీగన్నవరం అండి అని చెప్పగానే ఆయన డొక్కా సీతమ్మ గారి గురించి అడిగారు. సీతమ్మ గారు నివసించిన ఇల్లు ఇంకా ఉందా, ఆమె పేరు మీద ఎవరైనా అన్నదానం చేస్తున్నారా లేదా అని నన్ను అడిగారు. ఆయన ఎందుకు అలా అడిగారు అంటే మా ఊరి బస్ స్టాండ్ దగ్గర ఆయన అన్నదాన సత్రం ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. నేను ఈ సత్రం స్టార్ట్ చేయడానికి ఆదర్శం ఆవిడే. నేను కాకినాడ వెళ్తున్నాను చాగంటి గారిని ఓపెనింగ్ కి పిలవడానికి. అక్కడ నుండి గన్నవరం సీతమ్మ గారి ఇంటికి వెళ్లి అక్కడ భోజనం చేసి వస్తాను అని చెప్పారు. వెంటనే మా తమ్ముడికి ఫోన్ చేసి అడిగితే ఇల్లు అయితే ఉంది గాని నిత్య అన్నదానం మాత్రం జరగట్లేదు. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వెళ్ళి సీతమ్మ గారి ఇల్లు చూడడానికి వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు వండి గాని బయట నుంచి వెళ్ళి తెప్పించి గాని పెడతారు అని చెప్పారు. మా ఊరు ఎమ్మెల్యే గారు సీతమ్మ గారు ఇల్లు చూడడానికి వస్తారట, భోజన ఏర్పాట్లు చేస్తావా అని అడిగితే సరే చేస్తాను రమ్మనమని చెప్పు అని అన్నాడు.